క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ అనుగ్రహించబడిన ఈ దినమందు నీ దివ్యమైన సన్నిధిలో ఆరాధించుటకు ప్రార్థించుటకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు కావలసిన వర్తమానం మీరే అందించమని విజ్ఞాపన చేస్తూ, మీ దివ్యమైన సంకల్పం మా పట్ల నెరవేర్చమని విజ్ఞాపన చేస్తూ, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక సండే స్కూల్ పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 557వ కీర్తన, 557వ కీర్తన, ప్రకాశించుడి అను నా జ్ఞానాన్ని కీర్తన. ప్రకాశించుడి అను నా జ్ఞాను, ప్రభు అయిన యేసు మనకిచ్చెను. ప్రేమయను దివ్య వెలిగింతుము, నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. ప్రేమయను దివ్య వెలిగింతుము, నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. ప్రకాశించుడి అను నా జ్ఞాను, ప్రభు అయిన యేసు మనకిచ్చెను. దురితాంధకారమున్ హరింతము, నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. దురితాంధకారమున్ హరింతము, నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. ప్రకాశించుడి అను నా జ్ఞాను, ప్రభు అయిన యేసు మనకిచ్చెను. భక్తి అను దివ్యే వెలిగింతము, నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. నీవు నీ ఇంటన్ నేను నా ఇంటన్. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడ్డకి కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకి దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమందు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చక్కని సండే స్కూల్ కీర్తన మనం పాడుకున్నాం. మరి ప్రకాశించుడి అను ఆజ్ఞను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చారు అని చెప్తూ ఇక్కడ 3 అంశాలు. మొదటి వచనంలో ప్రేమ అను దివ్యను వెలిగింతము, 2వ వచనంలో దురితాంతకారమును హరింతము, 3వ వచనంలో భక్తి అను దివ్యను వెలిగింతము. మొదటిది ప్రేమ, 2వది పాప అంధకారాన్ని హరిస్తామని, 3వది భక్తి అను దివ్యను వెలిగించదము అంటూ మరి చక్కని పాట. మరి ఆనాటి కాలంలో మిషనరీలు సండే స్కూల్ టీచర్స్గా ఉన్నప్పుడు ఈ పాటలు నేర్పించేవారు. మరి ప్రకాశించుడి అనే ఆజ్ఞను ప్రభువైన యేసు మనకిచ్చెను అంటూ ఆ పాట ప్రారంభించబడుతుంది.
మరి ఆ పాటకు సంబంధించిన ఈ వాక్య భాగం మరి 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివి. ఈ వాక్య భాగంలో 3 ప్రధానమైన అంశాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ పాటలోనేమో మొదటిది ప్రేమ అనే దివ్వని వెలిగించాలి, రెండవది దురిత అంధకారాన్ని అనగా పాపభూయిష్టమైన అంధకారాన్ని మరి పారద్రోలాలి, మూడవది భక్తి అను దివ్యను వెలిగించమని. మరి ఆ ప్రేమను, పాపాంధకారాన్ని తొలగించడానికి, భక్తిని కలిగించడానికి ఈ మత్తయి సువార్తలోని పర్వత ప్రసంగంలో యేసుప్రభు వారు చెప్పిన మరి ఆ సందేశంలో ఒక చిన్న భాగం ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనకు తెలుసు దేవుడు తానే లోకానికి వెలుగై ఉన్నాడని యోహాను సువార్తలో నేను లోకానికి వెలుగు అంటాడు. అలాగే ఆ ప్రారంభ వచనాల్లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదిందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడే ఉండను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేను, ఈ లోకంలోనికి వెలుగు వచ్చును, ఆ వెలుగులో జీవం ఉండను అంటూ ఆ వెలుగు అనగా వెలుగైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వెలుగు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వెలుగైన క్రీస్తే మత్తయి సువార్తలో మీరు లోకానికి వెలుగు అన్నాడు. అనగా నేను లోకమునకు వెలుగు అని చెప్పిన ఆ యేసు తానే స్వయంగా మీరు లోకమునకు వెలుగు అన్నాడు. దాని అర్థం ఏంటంటే, తన్ను వెంబడించు ఆయన శిష్యులను ఉద్దేశించి వెలుగైన క్రీస్తు ఆయన శిష్యులను అనగా తన్ను వెంబడించిన ఆ శిష్యులను వెలిగించాడు అని అర్థం. ఇప్పుడు సాధారణంగా మనము ఈ క్యాండిల్స్ వెలిగిస్తాం. సో వెలుగుతున్న క్యాండిల్ మన చేతిలో ఉంటుంది. మరి అక్కడ వెలగవలసిన క్యాండిల్స్ కొన్ని వరుసగా పెట్టినప్పుడు ఈ వెలిగించబడిన క్యాండిల్ అన్ని క్యాండిల్స్ని వెలిగించుకుంటూ వెళ్తుంది. అప్పుడేమవుతుంది, అన్ని క్యాండిల్స్ కూడా వెలిగిస్తాయి. మొదట ఒక క్యాండిల్లో మాత్రమే వెలుగుంటుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మిగతా క్యాండిల్స్ని కూడా అనగా వెలుగు లేని ఆ దీప ఒత్తుని కూడా వెలిగిస్తుంది. అప్పుడు అవి కూడా ప్రకాశిస్తాయి. సో యేసుప్రభు వారు ఈ లోకంలో పాపాంధకారము, మరణాంధకారంలో చిక్కుకొని ఉన్న ఈ లోకాన్ని, ఆ అంధకారాన్ని పారద్రోలి వెలిగించుటకై, దాని కొరకు మనల్ని వెలిగించుటకై ఈ లోకానికి వచ్చాడు. వెలుగు ఇవ్వటానికి, ఆ వెలుగు ఇవ్వటం కొరకు నిన్ను నన్ను వెలిగించుటకు వచ్చాడు ఆయన. ఆ వెలిగించిన తదుపరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో దేవుడు తాను వెంబడించిన తన శిష్యగణాన్ని అదే రీతిగా విశ్వాసులకు దేవుడిచ్చిన ఆ నామధేయం ఏంటంటే, వెలిగించబడిన వారు మీరు లోకమునకు వెలుగు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గతంలో ధ్యానం చేశాం. ఆ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, పెళ్లి కుమారుడి రాకడ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్న ఆ 10 మంది కన్యకలు వెలిగించబడి బయలుదేరారు. రాకడ ఆలస్యమైంది, కునికి నిద్రపోతున్నారు. మధ్యరాత్రి వేళ మరి ఆ పెళ్లి కుమారుని స్వరం వినగానే వెలుగుతూ ఉన్నవారు వెంటనే లేచి బయలుదేరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఆ మసకగా ఉన్నవారు, లేకపోతే వెలుగు సరిగా లేనివారు, లేకపోతే ఆరిపోయిన వారు అప్పటికప్పుడు వెలిగించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ సిద్ధంలో వారికి ఆ సిద్ధపాటు లేదు కాబట్టి వారు వెళ్ళి నూనె తెచ్చుకుని అప్పటికప్పుడు సిద్ధపడి వచ్చేసరికి తలుపు వేయబడింది. మీరెవరో నేను అడిగాను. సో ఈ వాక్య భాగాన్ని బట్టి గమనిస్తే వెలుగైన క్రీస్తు మనల్ని వెలిగించాడు. మనము వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగైన క్రీస్తు చేత వెలిగించబడిన మనము ఆయనలో తిరిగి మమేకమయ్యేంత వరకు మనము వెలుగుతూ ఉండాలి. అది ప్రధానమైన అంశం. ఆ వెలుగు వెలిగించబడుతూ ఆ వెలుగును ప్రకాశింపచేస్తూ లోకంలో ఉన్న వారందరికీ వెలుగు ఇవ్వటానికి మనము ముందుకు వెళ్ళాలి.
అలాగే వెలిగించబడ్డ మాత్రమే కాకుండా వెలుగును కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఈ వాక్య భాగంలో అనగా ద కంటిన్యూషన్ మనం గమనించినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. సో మొదటిది నీవు వెలిగించబడాలి. రెండవదిగా నీ ఇంట ఉన్న వారందరికీ వెలిగివ్వాలి. కేవలం కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, కేవలం ఒక వ్యక్తిగా వెలిగించబడుట, వెలుగును కలిగి ఉండటం మాత్రమే కాకుండా నీ ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద ఉంచబడాలి. కరెంటు పోయినప్పుడు మనం లైట్స్ వెలిగిస్తాం. ఆ లైట్ వెలిగించినప్పుడు అది ఇంట మొత్తం ఆ ప్రకాశం వెళ్ళాలి అంటే దాన్ని ఒక ఎత్తైన స్థలంలో పెట్టాలి. అలా కాకుండా కింద మంచం దగ్గర కానీ కింద కానీ పెడితే ఆ వెలుగు అక్కడికే పరిమితం అవుతుంది, ఇల్లంతా వెలుగు రాదు. సో వెలిగించబడిన విశ్వాసి మొదట నీ గృహమును వెలిగించుకోవాలి, నీ కుటుంబమును వెలిగించుకోవాలి, నీ కుటుంబాన్ని వెలుగుతో నింపాలి, నీ కుటుంబంలో ఉన్న చీకటిని పారద్రోలాలి. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా 3వ అధ్యాయంలో చెప్తాడు, మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించారు. ఎందుకంటే తమ క్రియలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి చీకటి సంబంధులు వెలుగునొద్దకు రారు. ఎందుకంటే ఆ వెలుగులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి వెలిగించబడిన విశ్వాసిగా మొదట నీవు వెలిగించబడాలి. రెండవదిగా నీ ఇంట ఉండు వారందరికీ వెలుగువ్వాలి. ఒక రక్షణ అనే అనుభవం వ్యక్తిగతంగా నీవు పొందినప్పుడు దాని యొక్క ప్రభావము నీ గృహములో కనిపించాలి. రక్షించబడిన వ్యక్తిగా, వెలిగించబడిన వ్యక్తిగా ఆ డిఫరెన్స్ అనేది నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ భావాల ద్వారా కానీ వ్యక్తీకరించబడాలి. రక్షణ అనేది కేవలం అంతరంగంలో కలిగే పరివర్తన మాత్రమే కాదండి, అది బహిరంగ సాక్ష్యం కూడా. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోంచి లేచినని నీ హృదయంలో విశ్వసించినట్ల, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. So there should be two aspects. The inner conversion, అంతరంగంలో మార్పు కలగాలి. ఆ మార్పు బయట ప్రపంచానికి తెలియాలి. క్రీస్తు నాలో ఉన్నాడు, నా జీవితం మార్చబడింది, నాలో ఉన్న పాత జీవితము బయటికి వెళ్ళిపోయింది, క్రీస్తు ద్వారా నూతన జీవితం కలిగింది, నేను చీకటిలోంచి వెలుగులోనికి వచ్చాను అని చెప్పే ఆ సజీవ సాక్ష్యం బయట ప్రపంచానికి తెలియాలి. అలా తెలియబడాలంటే ముందు ఎక్కడంటే నీ ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై మనుషులు దీపం వెలిగించి దాన్ని దీపస్తంభం మీదనే పెట్టెదరు. సో we need to concentrate on the salvation of our own family. చాలాసార్లు ఒక దయనీయమైన స్థితిగతులు నేటి క్రైస్తవ కుటుంబాల్లో కనిపించేది ఏంటంటే, బిడ్డల మీద ఉన్న గారాబం కానీ, మమకారం కానీ, లేకపోతే ఈనాటి సామాజిక సవాళ్ళు కానీ, వీటి నేపథ్యంలో చాలా వరకు బిడ్డలను అదుపు చేయలేని, లేకపోతే దైవిక సంబంధమైన క్రమశిక్షణలో పెంచలేని అజాగ్రత్త కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నిస్సహాయత కావచ్చు, చాలా పేరెంట్స్లో కనిపిస్తుంది. చిన్ననాడే వారిని సరైన రీతిగా చేయి పట్టుకొని నడిపించక వారిని వదిలిపెట్టడం ద్వారా, ఆ గారాబం ద్వారా పెద్దగైన తర్వాత తల్లి తండ్రికి చర్చికి వస్తారు. కొన్నిసార్లు తల్లి మాత్రమే చర్చికి వస్తుంది, తండ్రి తన పన్ను మీద బయటికి వెళ్ళిపోతాడు, బిడ్డలు తమ వ్యవహారం తానుంటారు. చాలా పేరెంట్స్ యొక్క వేగని అనగా ఈనాటి కాలంలో వేదన ఏంటంటే, బిడ్డలు ప్రయోజకులు కాలేదండి, బిడ్డలు తమ కాళ్ళ మీద తాము నిలబడలేదండి, ఇంకా తల్లి తండ్రి యొక్క
పోషణ మీదే ఆధారపడ్డారండి. జీవితంలో స్థిరపడలేదండి. వాడు మాట వినడం లేదండి. కారణం ఏంటంటే వారిని దేవుని యొద్దకు నడిపించలేదు. బాల్యంలో దేవునిలో పెంచడంలో తమ పాత్రను సరిగా పోషించలేదు. వారి పట్ల ఉన్న మమకారం కానీ గారాభం కానీ ఒక విధమైన నిస్సహాయతను వ్యక్తపరిచింది. పోనీలే ఇప్పుడు కాదులే, రేపులే, వచ్చే వారంలే. ఇలా అనేక సార్లు కుటుంబ యజమానులుగా, తల్లిగా, ఒక తండ్రిగా ఆ బాల్యములో బిడ్డల పట్ల మన బాధ్యత వహించకపోతే, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోడు. ఒక సామెత ఉంది కదండి, మొక్క వంగంది మానే వంగుతున్నాడు. సో బాల్య దశలోనే యూ షుడ్ ట్రైన్ దెమ్, యూ షుడ్ టీచ్ దెమ్. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో 8వ వచనంలో మనోహ, శాంసన్ యొక్క తండ్రి ప్రార్థన చేస్తాడు. చాలా చక్కని ప్రార్థన. దైవజనుడు వచ్చి, అమ్మా గొడ్రాలిగా ఉన్నావు, నీ కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు నాజీరు చేయబడతాడు, ఫిలిస్తీన్ల బారి నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడని చెప్పగానే ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తకు చెప్తుంది. భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దైవజనుడి కొరకు వెతికితే కనిపించడు. అప్పుడు ఆ మనోహ అక్కడ ప్రార్థన చేస్తాడు. 8వ వచనంలో నేను చాలాసార్లు పుట్టినరోజుల కార్యక్రమాలు చెప్పాను. ఆ మనోహ ఏమని ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆ దైవజనుడు మరలా వచ్చి ఆ పుట్టబో బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పునట్లుగా, అనగా టీచర్స్ సో దట్ వీ మే ట్రైన్ అవర్ చిల్డ్రన్ అకార్డింగ్లీ. మా బిడ్డలను మేము ఎలా పెంచాలో మాకు నేర్పించు ప్రభువా. అది మనోహ ప్రార్థన. సో అటువంటి ప్రార్థన చాలా అవసరం. యాజ్ ఎ పేరెంట్స్గా దేవుడు మనకు ఇచ్చిన బిడ్డలు ఒక బహుమానాలు మాత్రమే కదండి, ఒక బాధ్యతలు. బహుమానాలు అనగానే సంబరపడిపోతాం, ఇదిగో నా కుమారుని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడని. సో ఆ బహుమతి ఇవ్వడం వెనక ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత అంటే వారిని దేవుని రాజ్య ప్రవేశం కొరకు మనం పెంచాలి. కొంతమంది బిడ్డలను యేసు దగ్గర తీసుకుని వస్తుంటే శిష్యులు ఆటంకపరిస్తే యేసుప్రభువు వారు ఏమంటారు తెలుసా? చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానిది ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఆటంకపరచడం అంటే వారిని ఆ రీతిగా దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యంలో ఎదగాలి, వాక్యానుసారమైన రీతిగా తమ జీవితాన్ని మలుచుకోవాలనే ఆ ఆలోచన, ఆ తపన, ఆ తృష్ణ ఆ బిడ్డల హృదయాల్లో కలిగించాలి. ఏ రీతిగా అయితే చదవటానికి హోంవర్క్ తీసుకుని వచ్చినప్పుడు ఆ హోంవర్క్ వాళ్ళు చేయడానికి తడబట్లాడుతుంటే, కష్టపడుతుంటే పేరెంట్స్గా కూర్చొని దిద్దిస్తాము, ఏ రీతిగా లెక్కలు నేర్పిస్తాము, ఏ రీతిగా అయితే వారికి ఆ పాఠాలు నేర్పించడానికి యాజ్ ఎ పేరెంట్ మనము ట్రై చేస్తాము. ఇంకా అవసరమైతే ట్యూషన్స్ చెప్పించి వారిని ప్రయోజనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆ రీతిగా యాజ్ ఎ పేరెంట్ ఆ దేవుని అందరి భయములో, భక్తిలో వారిని పెంచడానికి మనం ఎంతో ప్రయాస మనం చేయాలి. ఏ రీతిగా ట్యూషన్స్కి పంపిస్తున్నాం, ఆ రీతిగా మరి సండే స్కూల్స్ కానీ లేకపోతే సంఘానికి కానీ పంపించాలి. ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంలో దేవుని వాక్యం చేత వారు నింపబడాలి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తోలుకోడు. సో ప్రకాశించుడి అనే ఆజ్ఞను ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే ప్రేమలో వృద్ధి చెందాలి, అదే రీతిగా మరణాంధకారంలోంచి బయటికి రావాలి, భక్తిలో వృద్ధి చెందాలి. చక్కని సండే స్కూల్ పాట అది. సో వెలిగించబడిన విశ్వాసి ఆ వెలిగించబడిన దీపము ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకి దీపస్తంభం మీద ఉంచవలను. ఇట్ మస్ట్ బి కెప్ట్ ఆన్ ది ఆల్టర్. ఆ దీపస్తంభం మీద, ఆ పిల్లర్ మీద ఉంచాలి. అలాగే మూడవ విషయం ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే 16వ వచనం,
మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మొదట మనము వెలిగించబడాలి. అలాగే ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద ఉంచాలి. మూడవది, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచుటకై వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అనగా బయట ప్రపంచంలో కూడా మన వెలుగు ప్రకాశించాలి, వెలిగించబడాలి. ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగు కావాలి కాబట్టి దీపస్తంభం మీద పెట్టాలి. మరి అదే వెలుగు మరి బయట ప్రపంచంలో కూడా ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి అన్నదానికి అక్కడ ఇవ్వబడిన క్లూ ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి. అనగా మన ప్రకాశం ఏంటండి, మన కాంతి ఏంటి, మన వెలుగు ఏంటి? వెలిగించబడిన విశ్వాసి తన కుటుంబాన్ని వెలిగించి ఆ వెలుగు ప్రకాశించాలంటే ఆ వెలిగించబడిన జీవిత లక్షణాలు, ఆ క్యారెక్టర్, ఆ జీవిత విధి విధానాలు, ఆ డిఫరెన్షియేట్ లైఫ్ స్టైల్ బయట ప్రపంచానికి కనిపించాలి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించారు. మనుషులు మీ సత్క్రియలు చూచి, చాలా స్పష్టంగా చెప్పడం మాట. సో ప్రపంచానికి వెలుగివ్వాలి, ప్రపంచాన్ని ప్రభుత్వంతో నడిపించాలి, ప్రపంచాన్ని ప్రభు కొరకు ఆకర్షించాలి, రక్షించాలి. ప్రపంచం మీద మన దేవుని వెలుగు ప్రకాశింపబడాలంటే ఆ ప్రకాశం ఏంటంటే మన సత్క్రియలు. మన సత్క్రియలు అనగా వెలిగించబడిన విశ్వాసి ద్వారా ఆ ప్రకాశించబడే ఆ ప్రకాశము, ఆ కాంతి ఏంటంటే మన జీవితంలో కలిగిన ఆ మార్పు. వెలిగించబడిన నేను నా వెలుగు సంబంధమైన జీవిత విధి విధానాలు బయట ప్రపంచానికి ప్రకటించకపోతే, ప్రకాశించకపోతే ఆ బయట ప్రపంచము నా చేత వెలిగించబడదు, ఆ వెలుగును అంగీకరించదు. ఎందుకంటే వెలిగించబడ్డానని పేరుంది, కానీ నా క్రియలు చీకటి సంబంధమైన క్రియలు, నా క్రియలు చీకటి సంబంధమైన క్రియలు. చాలాసార్లు క్రైస్తవ సమాజము మరి క్రైస్తవేతర సమాజానికి క్రీస్తును అందించలేకపోవడానికి గల కారణం అంటే దేవుని వాక్యము ప్రకటించాలి అనుకుంటారు తప్ప నా వ్యక్తిగత జీవితంలో క్రీస్తును ప్రదర్శించాలి. మై లైఫ్ మస్ట్ బి ఎ గాస్పెల్. నా జీవితమే ఒక సువార్త, నా జీవిత విధి విధానాలే ఒక సువార్త. క్రీస్తు నాలో కలిగించిన ఆ మార్పే సువార్త. క్రీస్తు నాలోని చీకటిని పారద్రోలి నన్ను వెలిగించాడు, ఆ వెలుగే ఒక సువార్త. సో మారిన జీవిత అనుభవాలు సువార్తగా ప్రకటించబడాలి, ప్రదర్శించబడాలి. ఫర్ విచ్ వీ నీడ్ టు హ్యావ్ ద క్రైస్ట్. లోకానికి వెలుగైన క్రీస్తును నేను కలిగి ఉన్నప్పుడు, నేను వెలిగించబడ్డప్పుడు, ఆ వెలుగు నా ఇంట దీపస్తంభం మీద ఉంచబడ్డప్పుడు, నా కుటుంబము కూడా ఆ వెలుగులో నివసించినప్పుడు, ఆ వెలుగు సంబంధమైన క్రియలు నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతాయి. ఆ వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకై వారి ఎదుట మీ వెలుగు అనగా వెలిగించబడిన మీ వెలుగు, వెలిగించబడిన క్రియలు, నీతి క్రియలు, సత్క్రియలు, మీ వెలుగు ప్రకాశించుతుంది. నేటి జీవిత అనుభవాల్లో క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘము గ్రహించాల్సిన ఒక వాస్తవం ఏమిటి, వెలిగించబడ్డామన్న పేరు మాత్రం మనకుంది, కానీ ఆ వెలుగును కలిగి లేము. ఆ వెలిగించబడ్డామన్న ఆ భావన మనకుంది. ఆ వెలుగుతో ప్రకాశించాలంటే ఒక సూత్రం, మనకు బల్బ్ ఉంది. ఆ బల్బ్ అది వెలగటానికి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆ బల్బ్లో ఉన్నాయి. ఆ బల్బ్ వెలగటానికి కావాల్సిన సిద్ధపాటు అనగా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా బల్బ్లో ఉంది.
కానీ ఆ బల్బు వెలగాలి అంటే ఆ బల్బు ఆ కరెంటుకు కనెక్ట్ చేయబడాలి. కరెంట్ అనే మాట ఏంటంటే ప్రవాహం. మనం కరెంట్ అనగానే ఈ కరెంటే అనుకుంటాం, కానీ కరెంట్ అనే మాట ఏంటంటే కరెంట్ అంటే ప్రజెంట్, కంటిన్యూస్, ఇట్స్ అ ప్రవాహం, ఇట్స్ అ ఫ్లో. కాబట్టి ఆ బల్బు వెలగాలి అంటే అందులోనికి కరెంట్ రావాలి, అనగా కనెక్ట్ చేయబడాలి. వెలిగించబడిన విశ్వాసి ఎప్పుడు కూడా నీవు నేను వెలుగుతూ ఉండాలంటే వెలుగుతో ఎప్పుడు ఎల్లవేళలా మనం కనెక్ట్ అయి ఉండాలి. అదర్వైజ్ ఆ బల్బు వెలగదు. ఎంత ప్రయత్నం చేసినప్పుడు వెలగదు. అది ఎప్పుడు కూడా కరెంటుతో, ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేయబడి ఉంటేనే అది వెలుగుతూ ఉంటుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు యేసయ్య. సో వితౌట్ హిమ్ అనగా ఆయన లేకుండా. సో మనము మన స్వంత ఆలోచన విధానాన్ని బట్టి మేము వెలిగించబడ్డామండి, మేము రక్షించబడ్డాం కాబట్టి నా ఇష్టము చొప్పున, నా చిత్తము చొప్పున నేను వెళ్తానంటే కుదరదు. ఆ వెలుగు ప్రకాశించాలంటే నీలోనికి వెలుగు రావాలి. నీలోనికి వెలుగు రావాలంటే నీలో ఆయన ఉండాలి, ఆయనతో కనెక్ట్ చేయబడి ఉండాలి. నేను లోకానికి వెలుగు అని చెప్పిన యేసు మనల్ని మీరు లోకానికి వెలుగు అన్నాడు. అనగా ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు మీ, ఇఫ్ యు ఆర్ మై డిసైపుల్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ లైట్ ఫ్రమ్ మీ. నా ద్వారా కలిగిన వెలుగును నీ నుంచి నీ కుటుంబానికి, నీ చుట్టూన్న సమాజానికి ప్రకటించు. కేవలం ఒకసారి వెలిగించబడ్డాము అని భావిస్తే కొంతకాలానికి ఆ కరెంటుతో కనెక్ట్ కాకపోతే మసకబారిపోతాం, లేకపోతే కాలిపోతాం. వెలుగు ప్రకాశించుతూ ఉండనివ్వడి. ఇట్స్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎల్లవేళలా వెలుగుతూ ఉండాలి, వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. అలా ఎల్లవేళలా వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటే వెలుగైన క్రీస్తులో నీవు నేను అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లి వృత్తాంతం ఇప్పుడు చెప్పారు కదండి, క్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తారు. క్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీరు వెలుగునిస్తారు. తద్వారా లోకానికైనా వెలుగైన క్రీస్తులో నీవు నేను నిలిచి ఉన్నాం కాబట్టి నీ ద్వారా, నా ద్వారా లోకములో క్రీస్తు వెలుగు ప్రకాశిస్తుంది. నీ ప్రవర్తన ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా, మారిన మన జీవిత అనుభవాల ద్వారా క్రీస్తు ప్రపంచానికి పరిచయం చేయబడతాడు, ప్రదర్శించబడతాడు, ప్రకాశించబడతాడు, ప్రకటించబడతాడు. అందుకే దేవుడు నిన్ను వెలిగించాడు. వెలిగిన విశ్వాసి, నువ్వు ఎక్కడున్నావు? మంచం కింద పెడుతున్నావా? లేదా కొంచెం అనగా వెలిగించబడిన నీ విశ్వాసాన్ని ఒక వ్యాపారపు వస్తువుగా వాడుకుంటున్నావా? ఒకసారి ఆలోచించాలి. వెలిగించబడ్డావు, వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగులో క్రీస్తు ప్రకాశించాలి. ఆ ప్రకాశంలో క్రీస్తు ప్రకటించబడాలి, ప్రదర్శించబడాలి, ప్రకాశించబడాలి. అందుకొరకే నిన్ను నన్ను ఆయన వెలిగించు. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన నీ కుమారుని మా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటూ, లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. ఆ వెలుగు లోకానికి జీవం ఇస్తుందని చెప్పారు. ఆ జీవ ప్రదాత అయిన వెలుగు మమ్మల్ని వెలిగించి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. మా పట్ల నమ్మకం ఉంచి మా దయనీయ దుర్భర స్థితిగతుల్లో నుంచి, మా చీకటి సంబంధమైన స్థితిగతుల్లో నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి మాలో వెలుగును నింపారు, మమ్మల్ని వెలిగించారు. ఆ వెలుగు ప్రకాశించాలి అని చెప్పారు. కొన్నిసార్లు మా దివిటీలు ఆరిపోతున్నాయనే అనుభవాలు మా జీవితాల్లో కలిగి ఉంటే తద్వారా రాకడ ప్రత్యక్షతలో తలుపు వేయబడతాయి. మేము వెలుపల ఉండవలసి వస్తుంది. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటై ఉంటుంది.
కాబట్టి రాకడ ప్రత్యక్షత వరకు, పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు మేము వెలుగుతూ ఉండాలి. వ్యక్తిగతంగా వెలిగించబడిన విశ్వాసి ఆ చివరి గడియ వరకు తన వెలుగును కలిగి ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అలాగే వెలిగించబడిన విశ్వాసి తన ఇల్లంతయు వెలిగించబడినట్లుగా దీపస్తంభం మీద ఉండాలి. అనగా తన కుటుంబంతో కూడా వెలుగులో ఉండాలి, వెలుగులో జీవించాలి. అంత మాత్రమే కాదు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లుగా మీ వెలుగును వారి మీద ప్రకాశింపబడి, నేను వెలిగించబడినట్లయితే నాలోని వెలుగు క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు చీకటి సంబంధమైన వ్యక్తులకు దర్శనం ఇచ్చినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు ఈ వెలుగును చూచి వెలుగు వైపుకు ఆకర్షించబడతారు. కానీ వెలిగించబడ్డామని పేరు కలిగి నేనే చీకటిలో ఉంటే, మార్పు కలిగిన అన్న భావన కలిగిన నేను మారు మనసు పొందని క్రైస్తవేతరులకు మధ్య భిన్నత్వాన్ని కలిగించని ప్రవర్తన మాలో ఉన్నట్లయితే చీకటి సంబంధులు మా యొద్దకు రాలేరు. ఎందుకంటే మేము కూడా అదే చీకటిని కలిగి ఉన్నాం. వెలిగించబడినప్పుడు ఆ వెలుగు మా సత్క్రియల ద్వారా అది ప్రదర్శించబడాలి. అనగా ఆ వెలుగును మాలో నింపుకోవాలి. క్రీస్తు మాలో, మా ద్వారా, మా నుండి బయట ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రదర్శించబడాలి, ప్రకాశించబడాలి, పరిచయం చేయబడాలి. ఆ వాస్తవాన్ని మీరు మా నుంచి కోరుకుంటున్నారు. వాస్తవం చెల్లిస్తున్నారు. ఆ వెలుగును మాలో కలిగి ఉండి రాకడ ప్రత్యక్షత వరకు ఆ వెలుగులో కొనసాగడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను. అదే రీతిగా మా గొప్ప తండ్రి, మరి ఈ సమయంలో ఈ కరోనా వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ప్రభు మరి దాదాపు 43 లక్షల మంది కరోనాకు వ్యాధిగ్రస్తులు అయ్యారు. భారతదేశంలో 70,000 దాటిపోయింది. మరి మృతులు కూడా ప్రభా వేలలో కొనసాగుతున్నారు. ఈ సమస్య ఎంత దూరం వెళ్తుందో, ఏ పరిస్థితుల్లో ఆగిపోతుందో, అసలు ఆగుతుందో లేదో కూడా తెలియదు. ప్రభా నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. మీ చిత్తాన్ని కోరుకుంటున్నాం నాన్న. మీ జోక్యాన్ని ప్రభా స్వాగతిస్తున్నాం ప్రభా. మీరు జోక్యం చేసుకోకపోతే, మీరు అనుజ్ఞ ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఆగదు. ఎందుకంటే ఈ ప్రభావం మానవాతీతమైన శక్తితో కూడింది. కంటికి కనిపించని ఒక జీవి కాని జీవి ప్రపంచాన్ని శాసిస్తుంది. అది ప్రాణమున్నదైతే దాన్ని చంపివేయచ్చు, కానీ అది ప్రాణం లేనిది. కానీ ప్రాణులను చంపుతుంది. అనగా మనుషుల ప్రాణాలను తన ప్రాణముగా తీసుకుని ఆ ప్రాణాలను హరించి వేస్తుంది. అది మనుషుల ప్రాణాల్లో ప్రవేశిస్తేనే దానికి ప్రాణం వస్తుంది, లేకపోతే దానికి ప్రాణం ఉండదు. కాబట్టి మనుషులు ఉన్నంతకాలము అది ఉంటుంది. దాన్ని నివారించడానికి మానవ ప్రయత్నాలు ఇంతవరకు ఏమీ కూడా ఒక కొలిక్కి రాలేదు. ప్రభువా నీవే సహాయం చేయాలి, నీవే కృపను అనుగ్రహించాలి ప్రభు. నీవే ప్రభా జోక్యం చేసుకో. రోగగ్రస్తులకు మీరు అండగా ఉండండి, వారికి చికిత్స జరిగించండి, స్వస్థత చేకూర్చండి. అదే రీతిగానైనా వైద్య బృందానికి ప్రభా మీరు తోడుగా ఉండే ప్రభా. చాలామంది వైద్యులు చనిపోతున్నారు ప్రభా. ప్రతిదినం ప్రభా ఎక్కడో చోట వైద్యులు కానీ, నర్సెస్ కానీ, వైద్య సహాయకులు కానీ చనిపోతున్నారని వింటున్నాం. పోలీస్ యంత్రాంగం కూడా ప్రభా అలసిపోయారు. పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమ పడుతున్నారు ప్రభా. వారికి మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈ వైజాగ్లో కలిగినటువంటి గ్యాస్ ప్రభావం, నెల్లూరులో కూడా ప్రభావం ఎక్కడో విన్నాం నాన్న. మరి ఇటువంటి ప్రభావంలోంచి ప్రభా మా ప్రజలు మీరే కాపాడండి. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా ప్రభా, లెక్కలో లేకుండా హరించిపోతున్నాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి.
మరి ప్రభా ఈ కరోనా ద్వారా కాదు మాత్రం చాలామంది ప్రభా హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారు ఉన్నారు, చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారు ఉన్నారు, ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బ్రెయిన్ హ్యామరేజ్ ప్రభా, నడినెత్తి మొదలుకొని అరకాల వరకు వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రభా, కరోనా కంటే అనేక రెట్లుగా అనేక మంది ప్రతిరోజు చనిపోతున్నారు ప్రభా. ప్రార్థన చేస్తున్నాం నాయన, ఈ ప్రపంచాన్ని ఆవరించినటువంటి ఈ వ్యాధులు, ఈ వ్యాధి లక్షణాలు ప్రతిరోజు అనేక ప్రాణాలు హరించి వేస్తున్నాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం చేయండి. మా సంఘం గురించి ప్రార్థన చేసిన ప్రభా, చక్కని ఆలయం మీరు ఇచ్చారు. ఆరాధించుకుని ఆనందిస్తున్న సందర్భంలో అనుకోకుండా ఈ హఠాత్ పరిమాణం, ధైర్యంగా నీ ఆలయానికి రాలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. ప్రభుత్వ నిబంధనలు మాకు అవరోధంగా నిలిచాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా అంత మాత్రమే ప్రభా. తిరిగి మేమందరం కలిసి ఆరాధించే ఆ గడియ ప్రభు మాకు త్వరలో వస్తుందని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభు. ప్రార్థన చేస్తున్నానా, మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం, మీరే కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం, మీరే తోడ్పాటు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మా గొప్ప తండ్రి, మరి ఈ సమయంలో ప్రత్యేకించిన మా సంఘంలో బలహీనంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. చంద్రపాల్ గారు ప్రభా చాలా బలహీనతలో, అనారోగ్యతలో ఉన్నారు ప్రభా. నొప్పి, బాధ, మరి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు, కానీ అక్కడ వైద్యులు అందుబాటులో లేరు ప్రభా. తాను తీసుకున్న ట్రీట్మెంట్ కూడా ప్రభా తనకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. ఎంతో బాధ, దుఃఖము, వేదన ఉంది ప్రభా. ప్రార్థన చేస్తాం నాయన, మీ దాసుని పట్ల మీ కృపను క్రమరిపరిచేయండి ప్రభా. మీ సహాయం దయచేసి ప్రభా నడిపించమని జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈ దిన ప్రభా యశ్వంత్కు ఆపరేషన్ జరగవలసి ఉంటుండగా కొన్ని కారణాలు బట్టి ప్రభా శుక్రవారానికి పోస్ట్ పోయిందని విన్నాం ప్రభా. ప్రార్థన చేస్తున్నాం నాయన, నీ కుమారుని ప్రభా ఆపరేషన్కి అనుకూలమైన రీతిగా ఆ శరీరాన్ని సిద్ధపరచండి. లోపలకున్న కొంత అసౌకర్యాన్ని ప్రభా మీరే ఆ లిక్విడ్ ప్రభా తగ్గించి ఆ ఆపరేషన్ తగిన రీతిగా సిద్ధపరచని జ్ఞాపకం చేస్తున్నాం. మరి మంగళవారం జరగవలసిన ఆపరేషన్ శుక్రవారం పోస్ట్ పోయిన ఏంటంటే శుక్రవారం నాడు ప్రభా మీరే వైద్యులతో మీరున్నామని, వైద్యుల ప్రభా చక్కగా సరైన రీతిగా సక్రమంగా సర్జరీ జరిగించడానికి మీ కృప దయచేయమని జ్ఞాపకం చేస్తున్నాం. కుమారుడు కోలుకొని ప్రభా ఒక మంచి సాక్ష్యం తాను వినిపించడానికి మీ కృప దయచేయండి. ప్రమీల గారి కుమారుడు కూడా ప్రభా మన హెడ్ ఇంజరీ అయింది ఆక్సిజన్ ద్వారా, తాను ప్రభా మెమరీ కూడా కొంత లాస్ అయినట్టు విన్నామైనా ప్రార్థన చేసిన తండ్రి, తాను కోలుకుంటుండగా మీరే సహాయం దయచేయండి అయినా ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం పొంది మంచి సాక్ష్యం ఆ బిడ్డ ద్వారా మేము వినటకు మీ కృప దయచేయండి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రమీల ప్రభా ఎంతో దుఃఖంతో ఉందినైనా ప్రార్థన చేసిన తండ్రి. రవికుమార్ కూడా ప్రభు మరి ఆమె భర్త తాను కూడా ప్రభు మోకాళ్ళని ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి అన్న ప్రార్థన చేస్తూ కావాల్సిన ప్రభా మార్పు అనుగ్రహించమని జ్ఞాపన చేస్తున్నాం. అదే రీతిగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులైనా మరి రాజేశ్వరి గురించి, కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇరువురికి మీ తోడ్పాటు అనుగ్రహించండి. తల్లి గారి విషయంలో మీరు చేసిన మేలు బట్టి మనం తెలియజేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మా ప్రియులు గారు కేబి జయకుమార్ గారు, రూపేణి గారు, వసంతమ్మ గారు, దేవవర్మ గారు బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. మీ కృప అనుగ్రహించండి, మీ దీవెన అనుగ్రహించండి, మీ నెమ్మది అనుగ్రహించండి. అలాగే 70 పైబడిన మా ప్రియులు ప్రభా మరియు సరోజనమ్మ గారు బట్టి, పంగిజమ్మ గారు బట్టి, ప్రభుదాస్ గారు బట్టి, విజయేశ్వరాయ్ గారు బట్టి, జయలక్ష్మి గారు బట్టి, దేవానందం గారు బట్టి, ప్రభా వైద్య మిత్ర గారి బట్టి ప్రార్థన చేస్తాం. బెర్నాడ్ తంగస్వామి గారు బట్టి, వారి సత్యమని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే వారికి తోడుగా ఉండండి, కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. పెద్ద వయసులో ఉన్నారు నాయన, మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధుల ప్రభావం మీ తోడ్పాటు అనుగ్రహించండి. ఈవి రమణయ్య, వెంకటయ్య, పోలయ్య గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. రవికుమార్ తల్లి గురించి ప్రార్థన చేస్తున్నాం. సులోచన తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. శరత్ గారి తల్లి గురించి, విజయశేఖర్ గారి తల్లి గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉన్న తల్లులు బట్టి ప్రార్థన చేస్తాం. మీ దీవెన కృమరింపచేయండి.
మీ ఆశీర్వాదం అనుగ్రహించండి, మీ ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరలా మేమందరం కలుసుకుని ఆరాధించి ఆ గడియ కొరకు ఎంతో ఓపికతో నిరీక్షిస్తున్నాం నాయన. మీరే ద్వారం తెరవమని జ్ఞాపన చేస్తాం. మేమందరం కలిసి నీ యందు, నీ ఆలయంలో, నీ మందిరంలో, నీ సహవాసంలో ఆనందిస్తూ ఆరాధించి ఆ గడియ మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, మన ప్రార్థనలకు, ప్రత్యేకించి ఈ కరోనా వ్యాధిగ్రస్తులకు, వారి స్వస్థతకు, సంఘంలో ప్రతి విశ్వాసికి, వారి కుటుంబాలకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.